మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క డిసెంబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు అన్ని రాశుల వరకు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్, ప్లానెటరీ ట్రాన్సిట్ ఎలా ఉంది ఏంటి మనకి ఈ యొక్క మాసంలో చూద్దాం మెయిన్గా. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసంలో గురువు గారి యొక్క సంచారం 6వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వస్తూ ఉంది. ఆయన మిథున రాశిలో మళ్ళీ అతిచారంలోకి వెళ్ళిన గురుడు రిట్రాగ్రేషన్లో మిథున రాశిలోకి వచ్చి మళ్ళీ ట్రాన్సిట్ మొదలు పెట్టబోతున్నారు. అలాగే ధనుర్రాశిలోకి 8వ తారీఖు నుంచి కుజుడు ధనస్సులోకి రాబోతున్నారు. రవి 16వ తారీఖు నుంచి ధనస్సులోకి రాబోతున్నారు మిత్రక్షేత్రంలోకి. బుధ భగవానుడు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఆయన తుల నుంచి వృశ్చికంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇంకా శుక్రుని యొక్క పరిస్థితి చూస్తే కనుక డిసెంబర్ 20వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు. సో ఈ విధంగా ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు, అలాగే మాసగ్రహాలైన కుజ, రవి, బుధ, శుక్రులు నలుగురుతో పాటుగా 5 గ్రహాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో సో మచ్ ఆఫ్ చేంజెస్ అనేవి ప్రతి రాశి వాళ్ళకి కంపల్సరీగా వారి వారి స్థానాలు బట్టి కనిపిస్తాయి. ఇంకా మేజర్ ఈవెంట్స్ వచ్చి ఈ మాసంలో మనం చూస్తే 18వ తారీఖు సంకటహర చతుర్థి, అలాగే ఇక్కడ మనం చూస్తే మాస శివరాత్రి కూడా ఇక్కడ మనకు ఉంది. సో ఈ విధంగా 18వ తారీఖు మాస శివరాత్రి. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ముఖ్యంగా డిసెంబర్ మాసం మరి మీ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు మొదటి వారం అంతా ద్వితీయంలో ఉన్న బుధుడు యోగిస్తున్నారు. తర్వాత తృతీయంలో ఉన్న రవి, తృతీయంలో ఉన్న కుజుడు, తృతీయంలో ఉన్న శుక్రుడు, షష్టమంలో ఉన్న రాహు, ఒక 5 గ్రహాల వరకు కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. ఏదైతే కన్యారాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ద్వితీయ స్థానంలోనే బుధుడి యొక్క సంచారం జరుగుతుండటం, 7వ తారీఖు వరకు మొదటి వారం వరకు కూడా 7వ స్థానంలో బుధుడు వక్రంలో ఉండి ఈ వారం నుంచి ఆయన ఫార్వర్డ్ మోషన్లో ఒక వారం రోజులు ఉండటం పాటు ఆర్థికపరమైన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ రీత్యా ఫైనాన్షియల్ నెగోషియేషన్స్కి సంబంధించి తప్పకుండా బుధుడు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ధనపరంగా ఆర్థికపరమైన విషయాల్లో ఇస్తున్నాడు. వాక్చాతుర్యంతోనే, మాటల నేర్పరితనంతోనే మీరు చాలా వరకు కూడా మీకు అవ్వాల్సిన పనులనే విత్ యువర్ స్పీచ్ వాయిస్తోనే మాటలు కబుర్లు చెప్పే అవగొట్టేస్తారు. ఇక 8వ తారీఖు వరకు కుజుడు తృతీయ స్థానంలోను, 16వ తారీఖు వరకు కూడా రవి తృతీయంలోనూ ఉంటూ ఉన్నారు. పరాక్రమ స్థానంలో మొదటి వారం అంతా కూడా కుజరవులు కలిసి ఉండటం వల్ల బుధుడు కూడా ధనస్థానంలో కలిసి రావటం వల్ల మీ యొక్క శక్తియుక్తుల చేత, మీ యొక్క విల్ పవర్ చేత ఎలాంటి టాస్క్నైనా సరే నేను అవగొట్టగలనే సంకల్పంతో, మంచి దీక్షతో, ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్తో మీరు ఎలాంటి పనులైనా సరే పట్రా తీసుకురా, పెద్ద విషయం నేను చేయలేనండి, అది ఆ మాత్రం మన వల్ల కాందా అనేటట్టు కొంత ఫస్ట్ వీక్ అంత ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యమే మీకు ఫైనాన్షియల్ పరంగా కూడా, ఆర్థిక పరంగా కూడా హెల్ప్ చేస్తుంది. ఆ ధైర్యంతోనే ఆర్థిక పరంగా కూడా చక్కగా ఎదుగుతారు. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే రవి, కుజులు ఇద్దరు కూడా చతుర్థ స్థానంలో ఉంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే రవి, కుజుల యొక్క చతుర్థ స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి కొంచెం అనుకూలమైన ఫలితాలు మనకి ఇస్తుంది. కాబట్టి అర్ధాష్టమంలో ఈ యొక్క గ్రహాలు రెండు కూడా మనకి మెయిన్గా కొంత మానసిక అప్రశాంతతని కలిగించేవి ఉంటూ ఉంటాయి.
కాబట్టి ఈ మానసిక అప్రశాంతతను కలిగించే విధంగా ఉండటం వల్ల 3-4 వారాల్లో కంపారిటివ్ 4 వీక్స్లో 3-4 వారాల్లో మనకి కొంచెం ఇక్కడ ఇది తగ్గుతాం. మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో మనకి కొంచెం తగ్గుతూ ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే విషయాల్లో ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఈ రవికుజుల యొక్క కంజంక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి మానసిక ప్రశాంతతకి ఎటువంటి లోపము లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొంత అంటే కుటుంబ పరంగాన, ఫ్యామిలీ పరంగాన, డొమెస్టికల్గా గాన మనకి ఎందుకు ఇలాంటి ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత తగ్గే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అని ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే కన్యా రాశి వాళ్ళకి చాలా వరకు కూడా అలాంటి సిచ్యువేషన్ అంటే లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. ఇంటి దగ్గర ఏదైనా గొంత తవ్వారు అనుకోండి, ఇంటికి సంబంధించి ఏదైనా చెడిపోయింది అనుకోండి, ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం అనుకోండి, ఎలాగ ఉంటుందో ఫస్ట్ ఆగి ఇంటి పని చూడకుండా ఆఫీస్ పని అని చూస్తాం. కాబట్టి 3-4 వారాల్లో కొంచెం మనకి మీ కొలీగ్స్తో అయినా, ఇమీడియట్ హెడ్స్తో అయినా మంచి ర్యాపో మెయింటైన్ చేసుకోవటం ఈ నెల అవసరం. కాబట్టి వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. అలాగే షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం డిఫీటింగ్ యువర్ ఎనిమీస్. రాహు కూడా ఫస్ట్ షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి మొదటి వీక్ అంతా అన్ని గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. ఫస్ట్ వీక్ చాలా వరకు కూడా ఏది ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో వాటిని చాలా స్పీడప్ చేసుకుంటూ మీరు వాటిని ఓవర్కమ్ చేయడం చాలా మంచిది. సప్తమ స్థానంలో కూడా శని ఉన్నారు. సప్తమ స్థానంలో కూడా ఇక్కడ శని యొక్క సంచారం మొన్నటి వరకు రిట్రగ్రేషన్లో ఉంది. రిట్రగ్రేషన్లో ఉన్న శాటర్న్ మనకి ఇక్కడ వక్రస్థితి ఆగి వక్ర త్యాగం కూడా కంప్లీట్ అయింది. బిజినెస్ ఆపర్చునిటీస్ అనో, అవ్వనో ఇవ్వనో, అనవసరమైన డిస్ప్యూట్స్తో, వెరీ క్లోజ్ రిలేషన్స్తోనో, సమ్ మ్యారిటల్ లైఫ్లో కొన్ని సందర్భాల్లో చిన్నపాటి డిస్టర్బెన్స్లో కొంచెం డిలే అవ్వటమో, కొన్ని విషయాలు బిజినెస్ పరంగా కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో కావచ్చు, ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అని కొంచెం రెడ్యూస్ అవ్వడం మనం గమనించవచ్చు. గతం కంటే కొంత మెరుగ్గా మీ యొక్క ర్యాపో అనేది ఎదుటి వాళ్ళతో కొంచెం ఉండటానికి ఇక్కడ ఈ సమయం మీకు కొంత ఫేవరబుల్గా మారే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు లాభస్థానంలోకి వచ్చిన గురు భగవానుడు ముఖ్యంగా మళ్ళీ ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు, దశమంలోకి వెళ్ళిపోతున్నారు. సో ఉద్యోగంలో మనకేదో చిన్న పొజిషన్ ఇచ్చారంటే ఊరుకోడు, ఇప్పుడు ఎంత పని అప్పచెప్తారనమాట. కాబట్టి డిసెంబర్ మాసంలో మీకు పని పెరిగే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కన్యా రాశి వాళ్ళకి అర్ధాష్టమ రవి కుజుల యొక్క దోషం వల్ల ఎప్పుడు ఇంపాక్ట్ ఉండొచ్చు, అలాగే మానసిక ప్రశాంతతకి సంబంధించి డొమెస్టికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎప్పుడు ఏ వీక్లో ఏ డేట్స్లో రావచ్చు. దశమ స్థానంలోకి వెళ్ళిన గురుడి వల్ల న్యూ జాబ్ ఆపర్చునిటీస్, వృత్తి ఉద్యోగాల్లో మళ్ళీ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వర్క్ ఎప్పుడు పెరగచ్చు. ఇలాంటివన్నీ మనకి ఆ ట్రాన్సిట్ ఫాలో అవుతూ ఉంటే ఆ డేట్స్ని బట్టి వీక్లీ కూడా ఫాలో అవుతాయి. వీక్లీలో ఆ డేట్స్ పర్టికులర్గా ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది ఆ వారం మనకి ఇంకా బాగా తెలుస్తుంది. సో అలాగే ఇక్కడ మనం చూస్తే 3-4 వారాల్లో రవికుజుల యొక్క సంచారం అర్ధాష్టమంలో జరుగుతుంది కాబట్టి జపాకుసుమ సంకాసం, ధరణీగర్భ సమ్మతం చదువుకోవటం, శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శనం చేసుకోవడం చాలా మంచిది. సో మెయిన్గా రవికుజుల యొక్క ప్రాబ్లం తప్పించి మిగతా అంత పెద్ద ప్రాబ్లమ్స్కి ఏం కనిపించట్లా. ఇది కూడా నెమ్మదిగా 8వ తారీఖు కుజుడు రావడంతో 16వ తారీఖున రవి రావడంతో ఏర్పడుతూ ఉన్నాయి. ఫైరీ ప్లానెట్స్ కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ని కొంచెం కూల్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఈ గ్రహాలకు కొంచెం గ్రహశాంతి మంత్రాలు చదువుకుంటే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.